గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్ ట్రేడర్స్. అందరం బాగుంటారు, అందరూ ఏమడం కోరుకుంటూ టుడే మీట్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి మాత్రం ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ అండ్ కామెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోస్ట్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్కి వెళ్లే ముందు ఇక్కడ బడ్జెట్ ఇంపాక్ట్ అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన షేర్ మార్కెట్లో సంపాదించిన లాభాల మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. ఒక నష్టం వస్తే కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంప్లీట్ చూసుకుంటే ఆ నష్టాన్ని వచ్చే రానున్న సంవత్సరాల లాభాలు వస్తే ఆ నష్టాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇంతకుముందు ప్రస్తుతం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మనం షేర్ కొన్న తర్వాత 1 year లోపల కొన్ని అమ్మితే లాభం వస్తే దాని మీద ఇంతకుముందు 15% ఉండే, నేను బడ్జెట్ 20% పెంచారు, 5% పెంచారు, అది గుర్తించండి. అట్లే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద అంటే కొన్న తర్వాత సంవత్సరం తర్వాత ఎప్పుడైనా అమ్మినా కానీ లాభం వస్తే ఇంతకుముందు 10% ఉండే, ఇప్పుడు 12% ఉంది. ఇది కంపల్సరీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు 7 lakhs స్లాబ్లో కాక ఇది ప్రత్యేకంగా మనం క్యాపిటల్ గెయిన్ కింద కంపల్సరీ కట్టాల్సిందే. సో ఇక్కడ లాంగ్ టర్మ్లో చిన్న మీకు ఒక రిలీఫ్ ఉంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో అంటే 1 year తర్వాత ఎవరైతే అమ్మి లాభం వస్తుందో వాళ్ళకు ఇంతకుముందు 1 lakh వరకు ట్యాక్స్ లేదు, ఇప్పుడు 1,25,000 చేశారు. సో లాంగ్ టర్మ్లో ఉండడం మూలంగా ట్యాక్స్ మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో లాస్ట్ను కూడా మనము కంపల్సరీ రిటర్న్స్లో అది కూడా 31st July లోపల, ఎప్పుడైతే 31st July లోపల ఎవరైతే లాస్ను డిక్లేర్ చేస్తారో వారికి ఆ లాస్ను నెక్స్ట్ 7 years కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది, అది గుర్తించండి. సో ఇక్కడ మీకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఈక్విటీ మీద ఫండమెంటల్ అండ్ టెక్నికల్స్ మీ క్వశ్చన్స్ కామెంట్ బాక్స్ మీరు పెట్టచ్చు. దానికి నేను సవాల్ ఇవ్వడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను, అది గుర్తించండి. సో మీకు చిన్న కాస్ట్ని ప్రస్తావిస్తున్న మార్కెట్ బుల్ రన్ ఉన్నా ఏ రన్ ఉన్నా కానీ కంపల్సరీ 50% క్యాష్ రిజర్వ్ పెట్టుకోవాలి. ఒక మన షేర్ మంచి షేర్ అయినా ఒక తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు ఈ 50% రిజర్వ్తో ఆ షేర్ కొనడానికి వీలుంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో ఇన్ఫర్మేషన్, డిమాట్స్ అకౌంట్స్ కరోనాకు ముందు ఓన్లీ 6 crores ఉండే, ఇప్పుడు 16 crores అయ్యారు మన మోతిలాల్ ఓస్ వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో. అంటే దీన్ని బట్టి చూస్తే ముందు షేర్ మార్కెట్ చాలా పెరుగుతుంది, చాలామంది ఇందులో ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఎవరైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఇక్కడ చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. మనకి లాభాలు రావాలంటే మొత్తం వీడియోస్ కానీ, బుక్స్ కానీ, న్యూస్ కానీ చదువుతుండాలి. ఎవరైతే టుడే బిజినెస్ న్యూస్ వింటారో వాళ్ళకు ఒక డైలీ ఒక 15-20 minutes మీరు కేటాయిస్తే మీకు ఆల్మోస్ట్ సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీకు కూడా మీరు చాలామంది కూడా కామెంట్ రూపంలో పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా బాగా స్ట్రాంగ్గా ఫైనాన్స్గా మీకు ఉపయోగకారిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మన ఈ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము, ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి తెలుసుకుంటాము. అంటే ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ 15 న్యూస్ పేపర్ నుంచి డైలీ న్యూస్ పేపర్స్ నుంచి చదివి వాటికి అందులో విలువైన షేర్ల ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వారి మూలంగా ఆ షేర్లలో రెవెన్యూ ఇంకా పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆ షేర్లు ఈ వార్తల నుంచి పెరగడానికి అవకాశం చాలా ఉంటాయి. అట్లనే బ్యాండ్లో లిస్ట్లో ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాండ్ ఏ షేర్స్ లిస్ట్ గురించి చెప్పడం జరుగుతాము. అట్లనే ఇంటర్ షేర్ టెక్నిక్ గురించి చెప్పడం జరుగుతాము. అట్లనే ఈరోజు చదివే వార్తలు టెక్నికల్ షేర్ల మీద టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. చివరన మా చాయిస్ షేర్, నాకు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి ఉన్నది కూడా చెప్పడం జరుగుతుంది, గుర్తించండి. ఇక్కడ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా గుర్తించండి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ సెల్లింగ్ బై రికమెండేషన్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్, అది గుర్తించండి. సో ఇక్కడ బెస్ట్ క్వాలిటీస్ కూడా మీకు ఇచ్చాను, ప్రతి రోజు చెప్తున్న ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ ఉంటుంది. సో డబ్బుతో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. డబ్బుతో పాటు పేషెన్స్, బిలీవ్నెస్, డిసిప్లిన్, క్రమశిక్షణ, నాలెడ్జ్, కరేజ్, లాంగ్ రన్ ఉండాలి. అండ్ సొంత పని ఉంటుంది. బిజినెస్ చేస్తే మనకి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో టుడే మీద బిజినెస్ న్యూస్ ఈరోజు మన మొత్తం ఇండెక్స్ చూస్తే చాలా అపూర్వంగా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఈరోజు మార్కెట్, మనం ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ అప్తో ఓపే అవకాశం ఉంది. సో అది స్థిరంగా నిలబడతాం లేదా అనేది మనం 3:30 వరకు వేచి చూడాల్సిందే. సో నేను అమెరికా ఫ్రైడే నాడు డౌ జోన్స్ 64 పెరిగిపోయింది, నాస్డాక్ 176, S&P 500 60 points అప్లో ఉంది. అండ్ అటు యూరోపియన్ మార్క్స్ కూడా మన మధ్యాహ్నం అంటే ఫ్రైడే నాడు ఇంగ్లాండ్ 100 points, ఫ్రాన్స్ 90 అండ్ జర్మనీ 120 points. సో ఇక్కడ మీకు మన డౌ జోన్స్ మ్యాప్ ఉంది, ఇది investing.com నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూస్తుంటే కూడా ఒక 3-4-5 days తర్వాత ఇది 2 రోజుల నుంచి ఉంది, బులిష్ ఉంది. కాబట్టి మార్కెట్ యూఎస్ఏ మార్కెట్ బాగుంటుందనే ఉద్దేశంతో మన మార్కెట్ కూడా బాగుండడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అట్లనే ఇది మన నాస్డాక్స్ కూడా కంటిన్యూగా ఇది ఐటీకి సంబంధించింది. సో ఈ నాస్డాక్స్ పైనప్పుడు మన ఐటీ షేర్ కూడా పడే అవకాశం ఉంటుంది.
ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మన ఫ్రైడే నాడు కొద్దిగా బుల్లిష్గా ఉంది. సో బుల్లిష్గా అయ్యే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఈ చార్ట్ ద్వారా తెలుస్తుంది. ఆశామరి కూడా ప్రస్తుతం ఉదయం మార్నింగ్ స్టార్ట్ అయింది. సింగపూర్ నిఫ్టీ 150లో అప్లో నడుస్తుంది. హాంకాంగ్ కూడా 200 పాయింట్స్లో అప్లో ఉంది. తైవాన్ 220 అప్లో ఉంది. జపాన్ ఏకంగా 900 అప్లో ఉంది. సో దీని మూలంగా ఈరోజు మన మార్కెట్ గ్యాప్ అప్తో ఉపయోగపడుతుంది. సో గ్యాప్ అప్తో ఎప్పుడు షేర్లు ఏకంగా కొనకూడదు, కొద్దిగా కూల్ కావాలి. ఏ షేర్ అయితే 5% ఎక్కువ పెరుగుతుందో అది మళ్ళీ డ్రాప్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ షేర్ అయితే 1-2% పెరిగితే దాన్ని కొనడానికి వీలుంటుంది. ఏకంగా 5% పెరిగితే అది కొద్దిగా రిస్కీగా అని మనం గుర్తించాలి. సో ఇండియన్ మార్కెట్స్లోని మన ఫ్రైడే నాడు ఇద్దరు అంటే మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ బై చేశారు. ఫారినర్స్ 2,546 క్రోర్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్ 2,774. సో మార్కెట్ బాగున్నప్పుడు అంత బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్ పైనప్పుడే మనకు మనలాంటి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి కొద్దిగా ఆచితూచి చేయాలి. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది, బట్ మార్కెట్ హైలో ఉందని గుర్తు చేసుకోవాలి. అందుకే మీకు 50% క్యాష్ ఎప్పుడు రిజర్వ్ ఉందని చెప్తున్నాను. బట్ హైలో ఉన్నప్పుడు ఎక్కువ పెరిగిన షేర్ను కొనకుండా ఉండడం మంచిది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మన ఫ్రైడేలో మొత్తం పెరిగాయి. వాటిని గుర్తించండి. అండ్ ఇండెక్స్ తగ్గింది. ఇండెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ తగ్గుతుందని చెప్పాను. ఇండెక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరుగుతుంది. అండ్ ఇండెక్స్ పెరిగిన కొద్దీ మార్కెట్ తగ్గుతుంది, అది గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ కూడా 1.36 ఉంది. పీసీఆర్ నిఫ్టీ కూడా 1% ఎక్కుంటే బులిష్గా చెప్పచ్చు. సో అన్ని బాగున్నాయి కాబట్టి పీసీఆర్ నిఫ్టీ కూడా పెరుగుతుంది, అది గుర్తించండి. సో ఒక్కోసారి మన మార్కెట్ మనం అనుకున్నట్టు కాకుండా దానికి అపోజిట్ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంటుంది, అది గుర్తించి. ఇండెక్స్ కూడా మీరు చూస్తే గత కంటిన్యూగా పెరిగిన తర్వాత 3 days నుంచి కన్సల్టేషన్ అవుతుంది. కాబట్టి ఇండెక్స్ కూడా మనకు కోఆపరేట్ చేస్తుందని కూడా భావించవచ్చు. సో లాంగ్ బిల్డప్లో ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ లాంగ్ బిల్డప్స్ ఉంటుంది. వీళ్ళు ఇలా ఓపెన్ టెస్ట్ ఉంటుంది. ఈ లాంగ్ బిల్డప్ ఈ 1 week 1 month వరకు ఉంటుంది కాబట్టి 1 week 1 monthలో పెరగవచ్చా అని లాంగ్ బిల్డప్లు ఉన్నారు. సో వీటిని కూడా గమనించండి. సో దీన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. ఈ షేర్లో కూడా ఎక్స్పోజ్ కావాలన్నా కాకూడదనే ఒక ఐడియా వస్తుంది. అవి ఏంటంటే ఇండియా సిమెంట్, అపోలో టైరు, మన్నపురం ఫైనాన్స్, టీవీఎస్ మోటార్, ఎస్బీఐ కార్డు, ఎస్కార్ట్స్, నౌకరీ, పెళ్ళు, చోళమంది ఫైనాన్స్, ఎంపస్. అట్లనే షార్ట్ కవర్ అంతకుముందు ఆ షేర్లను కొని ఇవి కంపల్సరీ ఇవి పెరుగుతున్నాయి కాబట్టి కొనడానికి ప్రయత్నిస్తారు. సో దానివల్ల షార్ట్ కవర్ జరిగి ఇంకా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అవి అశోక్ లేలాండ్, టెక్ మహీంద్రా, సింజేను, పెట్రోనెట్, జిందాల్ స్టీలు, బాజ్ఫోజు, బజాజ్ ఫైనాన్స్, డివిస్ లాబో, టాటా మోటార్స్, కోటక్ బ్యాంకు. ఇవి ఈ మంత్లో లాస్ట్ ఎక్స్పైర్స్లో రోల్ ఓవర్ అయినాయి నెక్స్ట్ మంత్ కోసం. సో నెక్స్ట్ మంత్ కోసం ఇవి ఉంటాయి. అవి ఏంటంటే ఇండికో, అతులు, పవర్ గ్రిడ్, అర్బన్ పోర్ట్స్, జెడెస్ లైఫ్, అవెల్స్, ఎబెట్ ఇండియా, కుమెన్స్ ఇండస్ట్రీ, న్యూట్రల్ స్పీడ్స్, కోటక్ బ్యాంకు. సో ఇక్కడ మీకు ఇక్కడ ప్రతి వార్త కూడా నేను చార్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను ఈరోజు నుంచి. సో ఇది చార్ట్స్ ఫ్రమ్ investing.com నుంచి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టి. సో మన వార్తకి వెళ్తే డైరెక్ట్ ఈనాడు డాక్టర్ రెడ్డి ల్యాబ్ నెట్ రిజల్ట్ ప్రకటించింది 1,302. అది కంపేర్ చూస్తే 14% అప్పు. అండ్ త్వరలో కూడా ఈ షేర్స్ 5 rupees నుంచి 1 rupee కాబోతుంది. కాబట్టి డాక్టర్ రెడ్డి లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. సో ఈ షేర్ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్లు మనము కొన్న తర్వాత వెయిట్ చేయడమే లేదా తగిన ప్రాబ్లం చేసుకోవాల్సిన షేర్ అని గుర్తించాలి. సో ఇక్కడ మీకు క్యాండిల్ మన చార్ట్ కూడా ఆల్మోస్ట్ బుల్లిష్గా ఉంది. కంటిన్యూగా ఇక్కడ నుంచి 3-4 నుంచి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా దాని రిజల్ట్ ప్రకటించింది. 3,252 crores ప్రాఫిట్. సో అంతకుముందు క్వార్టర్ కన్నా 10% ఎక్కువ. ఇది కూడా మీకు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత 3 days నుంచి చార్ట్ బుల్లిష్గా ఉంది. సో ఈరోజు కూడా ఈ వార్తను బట్టి పెరిగే అవకాశం ఉంది. అండ్ ఎన్టీపీసీ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. 5,506, 12% అప్పు. అండ్ ఆర్ఎస్సీ కూడా రిజల్ట్ ప్రకటించింది. 3,460, 17%. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తావిస్తున్నాను. ఈ రెండు కంపెనీ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ను గుర్తించండి. స్టాక్స్లో వార్త వచ్చింది. సబ్సిడీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ కంటిన్యూ అనే వార్త వచ్చింది. సో ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టీవీఎస్ మోటార్స్ ఈ షేర్ పెరగడానికి సబ్సిడీ వారికి రావడానికి అవకాశం ఉంది. సో దాని మూలంగా వాళ్ళకి ఇన్కమ్ పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతిలో ఐసిఐసిఐ బ్యాంక్ లాభం ఇచ్చారు, రిజల్ట్ ఇచ్చింది. 11,069 crores, అంతకుముందు కన్నా 10% ఎక్కువ. సో ఈరోజు బ్యాంకింగ్ షేర్స్ కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ స్టార్ ప్రకారం జూపిటర్ వ్యాగన్స్ కూడా Q1 రిజల్ట్ ప్రకటించింది. దాని నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 40% పెరిగి 89 crores అయింది. సో జూపిటర్ వ్యాగన్స్ కూడా రైల్వేకి సంబంధించిన ఆర్డర్స్ చాలా ఉన్నాయి. చాలా కంపెనీతో ఈ టైప్ కూడా పెట్టుకుంటుంది.
ఈ భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ చార్ట్ ప్రకారం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అయింది. సో ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ అరెస్ట్ అయిపోయి కన్సాలిడేషన్ అవుతుంది. ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అండ్ సిప్లా కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. 18%, 1174 crores, అంతకుముందు కన్నా ఆల్మోస్ట్ 6% ఎక్కువ. ఇక్కడ మీ చార్ట్ ప్రకారం కూడా బుల్లిష్గా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సాలిడేషన్ అయింది. సో మనం ఎప్పుడైతే కంటిన్యూ తగ్గినప్పుడు తీసుకోవద్దు. కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 3-4-5 days పెరిగింది. సో మన ఫ్రైడే నాడు ఇంకా ఏకంగా పెరిగింది. సో ఇది ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కూల్ ఆఫ్ అయినా ఒక 2 రోజులు తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఇందులో కనిపిస్తుంటాయి. ఎందుకంటే కంటిన్యూ పెరిగిన తర్వాత ఒక 2-3 రోజులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవడం ఇప్పుడైనా తీసుకోవచ్చు. మరి స్టాక్ తీసుకోవాలి. ఏదైనా ఒక రెండు రోజులు రెడ్డిస్ క్యాండిల్స్ ఏర్పడితే కూడా తీసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే ఫండమెంటల్ కంపెనీ ఫార్మాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు కెనరా బ్యాంక్ కూడా తన ప్లాన్స్ను 250 బ్రాంచ్ పెట్టబోతున్నారు. వార్త వచ్చింది వాళ్ళ ఎండి. సో కెనరా బ్యాంక్ ఇప్పుడు మంచి పిలుస్తుంది. చాలా నుంచి రికమెండ్ చేస్తున్నాను. మన ఫ్రైడే కూడా పెరిగింది. ఈ రోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. తక్కువ రేట్లో ఉంది, అది గమనించండి. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా రిజల్ట్ బాగా ఇచ్చింది. 18% అబౌవ్ 2030 crores. ఈరోజు ఈ షేర్ కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉంది. ఎంపసెస్ కూడా నెట్ ప్రాఫిట్ పెరిగాయి 2%, 404 crores. సో మనం ఇక్కడ ఆల్మోస్ట్ ప్రాఫిట్ సంబంధించిన షేర్స్ ఇవన్నీ కూడా ఈ 3 months వరకు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో తగ్గినా కానీ ఈ వార్తలను దాని యొక్క ప్రాఫిట్ని గుర్తు చేసుకొని కొనడానికి ప్రయత్నించాలి. అండ్ బంధన్ బ్యాంకు రిజల్ట్ ఇచ్చింది. దాన్ని కూడా 47% పెరిగింది, 1063. అండ్ ఒక వార్త వచ్చింది. ఖరీఫ్ సోయింగ్లో ఈసారి చాలా 81 million హెక్టర్స్ ఎక్కబెట్టినట్టు, అంటే లాస్ట్ ఇయర్ కన్నా 2% ఎక్కబెట్టినట్టు వార్త వచ్చింది. సో దీని మూలంగా మనకు తెలిసేది ఏంటంటే ఫెర్టిలైజర్స్కు డిమాండ్ అండ్ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెర్టిలైజర్ సేల్స్ అన్ని పెరిగే అవకాశం ఉంటుంది అని దీన్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు. లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ ఇచ్చిన సిప్లా రిజల్ట్ బాగా నచ్చింది. ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు. ట్రెండింగ్లో అంటే కంటిన్యూగా 2 రోజులు పెరుగుతుంటూ కూడా దాని ట్రెండింగ్ షేర్ కింద ఇచ్చారు. మీకు ఆల్రెడీ అక్కడ చార్ట్ చూపించాను. పెరిగే అవకాశం ఉంది. బట్ ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకు రిజల్ట్ డ్రాప్ ఇచ్చింది. ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటే గుర్తించండి. 11% లాభం ఇచ్చింది కానీ బట్ కంపేర్ చూస్తే తగ్గించింది, అది గుర్తించండి. లేటెంట్ వ్యూ కూడా రిజల్ట్ బాగా ఇచ్చింది. ఆల్మోస్ట్ 20% అప్పు. మీ చార్ట్ కూడా బాగుంది. లేటెంట్ వ్యూ ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా 3 days తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 3 days పెరుగుతుంది చార్ట్ ప్రకారంగా. బిజినెస్ లైన్ ప్రకారం ఐటీస్ ప్లాన్స్ ఇన్వెస్ట్మెంట్ అవుట్లే 20,000కు వాళ్ళు ఒక క్యాపెక్స్ పడించారు. దాన్ని ఎండి సంజీవ్ పురి 5 years వరకు. సో ఐటీసీ ఫ్యూచర్ మంచి షేర్ కాకపోతుంది. దీన్ని బట్టి ఒక 20,000 crore క్యాపెక్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ తర్వాత డీమెట్ కూడా కాబోతుంది హోటల్ బిజినెస్. సో ఈ ఐటీసీ కూడా ఎప్పుడు ఫండమెంటల్ ఎఫ్ఎంసీ ఉంది. ఎప్పుడు తగ్గినప్పుడు కూడా దాన్ని మంచి యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ అని గుర్తించండి. సో జిఎండిసిలో నెట్ ప్రాఫిట్ తగ్గింది కాబట్టి ఈ షేర్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. లాభం ప్రకటించింది అయినా 16% కంపేర్ టు క్వార్టర్కు తగ్గిందంటూ వార్త వచ్చింది. ఇందు ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ కూడా ఐపీఓ రాబోతుంది సెకండ్కు. ఇది చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఓలాకు సంబంధించింది ఇంకా దీని రేట్ ఇంకా డిసైడ్ కాలేదు. సెకండ్ నుంచి ఓపెన్ అయ్యి 5th వరకు ఉంటుంది. సో ఇది లిస్టింగ్ గెయిన్లో ఇందులో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో దీని యొక్క సబ్స్క్రిప్షన్ బట్టి మనం కూడా గుర్తించాలి. ఎకనామిక్స్ టైం ప్రకారం ఇండియన్ స్టీల్ ప్రొడక్షన్ టు క్రాస్ 300 metric tons అనే ఒక వార్త వచ్చిన 230. సో ఫ్యూచర్లో స్టీల్ ఇండస్ట్రీకి బాగానే ఉందన్నట్టు దీని ఒక ఉద్దేశం. టాటా స్టీల్ కానీ స్టీల్ సంబంధించిన జేడబ్ల్యూసీఎస్ కానీ ఇవన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంటున్నట్టు ఈ యొక్క వార్త ఉద్దేశం. ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ రాకము మళ్ళీ ఎన్జిఓని కూడా ఈ పవర్ సంబంధించింది ప్రతిసారి వార్తలు వస్తుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేరు అండ్ కంటిన్యూగా హోల్డ్ చేసుకుని షేరు 50% ప్రాఫిట్ తీసుకుని మళ్ళీ కొనాల్సిన షేర్ జీవేరు. దీని ఒక 13,000 ఆల్మోస్ట్ 14,000 crores ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, అది గుర్తించాలి. చార్ట్ ప్రకారం చూసి కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ 3 days తగ్గిన తర్వాత మళ్ళీ కిందికి పోకుండా ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయి నేను ఫ్రైడే నాడు పెరిగింది, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం చోళమండలం ఇన్వెస్ట్మెంట్ కూడా రిజల్ట్ ప్రకటించింది. 30% అప్పు 940 crores, అది గుర్తించండి. డిఎల్ఎఫ్ కూడా తన ప్లాన్స్ను 1.04 లాస్ కోర్ పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ను పెట్టబడిన వార్త వచ్చింది. డిఎల్ఎఫ్ కూడా మంచి కంపెనీ ప్రెస్టేజ్ మన రియల్ ఎస్టేట్లో, అది గుర్తించండి. ఈరోజు రెండు షేర్ ట్రెండింగ్ షేర్ కింద ఇచ్చాను. అంటే ఈ వార్తతో సంబంధం లేకుండా మా చార్ట్ ప్రకారము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మీ చార్ట్ చూస్తే ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. చార్ట్ చూస్తే మీకు ఏర్పడుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా 4-5 days నుంచి కన్సల్టేషన్ మన ఫ్రైడే నాడు కూడా చాలా పెరిగింది.
ఎందుకంటే ఆయిల్స్ మన వరల్డ్లో ఆయిల్కి సంబంధించిన రేట్స్ అన్ని క్రూడ్ ఆయిల్ రేట్స్ తగ్గాయి కాబట్టి దాని యొక్క లాభం వీటికి వస్తాయి కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఆ రోజు కొద్దిగా తగ్గి పెరిగింది ఫ్రైడే నాడు. సో కంటిన్యూ పెరగడానికి అవకాశం ఉంది. సో ఇది గుర్తించండి. నెక్స్ట్ షేర్ కెనరా బ్యాంక్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది చార్ట్ ప్రకారం. సో ఇది కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. సో 2 రోజులు కూడా అప్లో ఉంది, అది గుర్తించండి. 1-2 రూపీస్ అప్లో ఉంది ప్రతిరోజు. అండ్ మన రిజల్ట్ కూడా మంచిగా ఇచ్చింది, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది కంపేర్ టు క్వార్టర్. సో ఈ 2-3 మంత్స్లో దీన్ని అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. సో దాని నుంచి మనం లాభం పొందవచ్చు. అందుకే మా చార్జ్ చేయకుండా టుడే కెనరా బ్యాంక్ ఇచ్చాను. మీకు కెనరా బ్యాంక్ చాలా రోజులు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యన స్ప్లిట్ అయ్యి 113 లోపల దొరుకుతుంది మనకు. అంతకుముందు 630 ఉండే, అప్పుడు 10 రూపీస్ వాల్యూ, ఇప్పుడు 1 రూపీ అయింది కాబట్టి. సో ఇది తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొచ్చారు. ఒక షేర్ అనుకోకుండా 100 రూపాయలకి వస్తే చాలా బ్రహ్మాండమైన బై అవుతుంది, అది గుర్తించండి. ఈరోజు ఫ్యూచర్ బ్యాండ్లో ఎటువంటి లిస్టులు లేనట్టు ఉండే మన న్యూస్ ప్రకారం గుర్తించండి. ఈ వారంలో అంటే ఈరోజు డివిడెండ్ పేబుల్ ఈరోజు 29th. ఈరోజు ఆల్రెడీ వీటికి ఎక్స్డేట్ అయింది. ఈరోజు ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈరోజు కొన్న వాళ్ళకి షేర్లో అంతకుముందు ఎవరితో కొన్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే బిర్లా కార్పొరేషను, డిబి కార్పొరేషను, దీపక్ నైట్రేట్ను, ఓరియంట్ సిమెంట్. బట్ రేపు డివిడెండ్ ఉంది అంటే ఈరోజు ఎవరైతే కొంటారో వాళ్ళకు డివిడెండ్ ఈరోజు కొని రేపు రికార్డ్ డేట్ కాబట్టి అట్టిపెట్టి ఉంచుకుంటే వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. అవంతి ఫీడ్స్ 6.70, అట్టా సిమెంట్ 70 రూపీస్ పర్ షేర్. అట్లనే 31 నాడు అంటే ఈరోజు రేపు ఎవరైతే కొంటారో 31st వరకు డిమాండ్ స్టాక్ ఉంచుకుంటారో బాటాయిన్ నుంచి 12 రూపీస్ వచ్చే అవకాశం ఉంది ప్రతి షేర్కు. డిఎల్ఎఫ్ నుంచి 5 రూపీస్, ఏజీ లిమిటెడ్ 20 రూపీస్, సుందర్ ఫైనాన్స్ 16 రూపీస్. సో రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. దీని మూలంగా ఈ షేర్లలో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రిజల్ట్స్ బాగుంటే ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే బెల్ ఒకటి, అదాని టోటల్ గ్యాసు, అండ్ హెచ్పిఎస్ఎల్, ఇండియన్ బ్యాంకు, ఏసీసీ, అదాని విల్మరు, వేదాంత ఫ్యాషన్స్, జిందాల్ సా, కల్పతరు అండ్ శాంతి గ్యాస్. ఆల్మోస్ట్ బెల్లు, హెచ్పిఎస్ఎల్, ఇండియన్ బ్యాంకు, అదాని టోటల్ గ్యాసు, ఏసీసీ, ఈ కల్పతరు, ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ, వారిని గుర్తించండి. సో వార్తలు ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరొకసారి అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.